బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో టీపీసీసీ రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. 3 రోజుల పాటు అక్కడే ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు కార్కేతో పాటు కర్ణాటక ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. నిన్న బాల్కీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రేవంత్ నేడు అలాంట్, చించోలి, సెడం సభల్లో పాల్గొంటారు. ఇక తెలుగు వారుండే ప్రాంతాల్లో రేవంత్ రెడ్డి ముమ్మర ప్రచారం చేరున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే దాని ప్రభావం తెలంగాణ పైన కూడా ఉంటుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ మేరకు ఎన్నికల పరిశీలకులుగా 5 తెలంగాణ నేతలను ఏఐసీసీ నియమించింది. ఇందులో ఎమ్మెల్యే సీతక్క, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, సీనియర్ అధికార ప్రతినిధి బెల్లయ్య నాయక్, ఉపాధ్యక్షులు ఓబెదుల్లా కొత్వాల్లకు చోటు కల్పించింది. ఇక ఎన్నికల ప్రచారం అనంతరం హాత్ సే హాత్ చూడో అభియాన్ యాత్రను రేవంత్ రెడ్డి కొనసాగిస్తారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో టీపీసీసీ రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. 3 రోజుల పాటు అక్కడే ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు కార్కేతో పాటు కర్ణాటక ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. నిన్న బాల్కీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రేవంత్ నేడు అలాంట్, చించోలి, సెడం సభల్లో పాల్గొంటారు. ఇక తెలుగు వారు ఉండే ప్రాంతాల్లో రేవంత్ రెడ్డి ముమ్మర ప్రచారం చేరున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే దాని ప్రభావం తెలంగాణ పైన కూడా ఉంటుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ మేరకు ఎన్నికల పరిశీలకులుగా 5 తెలంగాణ నేతలను ఏఐసీసీ నియమించింది. ఇందులో ఎమ్మెల్యే సీతక్క, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, సీనియర్ అధికార ప్రతినిధి బెల్లయ్య నాయక్, ఉపాధ్యక్షుడు ఓబెదుల్లా కొత్వాల్లకు చోటు కల్పించింది. ఎన్నికల ప్రచారం అనంతరం హాత్ సే హాత్ చూడో అభియాన్ యాత్రను రేవంత్ రెడ్డి కొనసాగిస్తారు.